సో నీట్ పేపర్ లీక్ అయినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ కూడా లీక్ అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఏమో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదంటారు? డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి దానిపైన విచారణ చేపట్టమని మేము సిపిఐగా కూడా విజ్ఞప్తి చేశాం. మా విద్యార్థి యువజన సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. 1-2 సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేశాము. అయినా కూడా ప్రభుత్వం ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి అధికారులను ఐఏఎస్ ఆఫీసర్లు ప్రయోగించి ఏమీ జరగలేదని చెప్తా ఉంది. కానీ ఆడియోలు వీడియోలు మొత్తం లీకేజ్ అయ్యి వాట్సాప్లో వైరల్ అయ్యి సోషల్ మీడియా నిండా కూడా ఎవరు పాత్రధారులు ఎవరు సూత్రధారులు అనేటువంటి దాంతో సహా అన్ని రకాలుగా వచ్చాయి. కాబట్టి ఈరోజు ఇంతకంటే ఎక్కువ ఈ గవర్నమెంట్ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది సరైనది కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రూప్ 1లో గ్రూప్ 2లో అక్రమాలు జరిగాయి, ఇళ్లల్లో కూర్చొని ఐలాండ్లో కూర్చొని పరీక్షలు రాశారని చెప్పేసి గట్టిగానే చెప్పారు. మరి ఐలాండ్లో కూర్చొని పరీక్షలు రాశారు, వీళ్ళందరికీ ఇద్దని చెప్పారు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి కూర్చోబెట్టుకునే పరిస్థితి. కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే మనలో మనం అవమానించుకున్నట్టు అవుతుంది. కాబట్టి బాబు గారు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది రేపు చెప్పబోయేదానికి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఉపయోగం లేదు. జరిగినటువంటి వాస్తవాలు ఇక్కడ జరిగింది, ఇది 100% నిజం. మేము విచారణ చేస్తున్నామంటే మీరే కదా విచారణ చేయాల్సింది, మీరు చేస్తారు. అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరన్నా గట్టిగా మాట్లాడి ఏదన్నా చెప్తే కూడా మాట్లాడడానికి కూడా హక్కు లేదనే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం తన పైన తాను ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. రాజు తలుచుకుంటే శుద్ధులు కొదవా, కాబట్టి రాజు తలుచుకున్నాడు. ఎంతోమంది వస్తారు శుద్ధులు చెప్తారు, ఇది అంటారు, ఇది రిజర్వేషన్ అంటారు, ఇది రోస్టర్ అంటాడు, దీనికి ఇట్లా వచ్చింది దీనికి ఇట్లా వచ్చింది అని చెప్తారు. మరి ఫస్ట్ దానికి వచ్చినటువంటి వాడికి సీట్లు ఎందుకు రాలా, ఎందుకు జాయిన్ కాలా, అతను ఎందుకు ఏ కారణం మీద పోయాడు, కాబట్టి అతను ఎక్కడ కూర్చున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు, ఇవన్నీ కూడా జనానికి తెలిసినటువంటిదే. కాబట్టి మా అధికారం మా చేతిలో ఉంది, మా ఇష్టారాజ్యమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అట్టయితే ఢిల్లీలో జంజీ లాంటి ఉద్యమం వచ్చిందో, శృతి మించి శిశుపాలుడు వధ అంటాం కదా, 100 తప్పులు జరిగిన తర్వాత శిశుపాలుడిని వధ చేసినట్టు శ్రీకృష్ణుడు 100 తప్పులు జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు వధ చేస్తారు. దాన్ని రాజకీయంగా దానికి కావాల్సినటువంటి వార్తలు పెట్టడానికి సిద్ధం అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.